గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. నేను మీ హిస్టరీ రఫీ సార్ని. ఈరోజు మనం ఉదయాన్నే మరొక వీడియో చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ వీడియో అయిన తర్వాత మళ్ళీ నేను క్లాస్కి వెళ్ళాల్సింది ఉంది 10 గంటలకి. అయితే ఈ ఈ ఈ అరగంట వీడియోలో మనం ముఖ్యంగా సీరియస్గా ప్రిపేర్ అవుతున్న వేలాది లక్షలాది మంది పిల్లల కోసం ఏపీ హిస్టరీలో శాతవాహనుల గురించి మనం మాట్లాడుకుందాం. శాతవాహనులు ఏపీ హిస్టరీకే కాదు, తెలంగాణ హిస్టరీకి కూడా శాతవాహనులు చాలా ఇంపార్టెంట్ పరీక్షల్లో. తెలంగాణ హిస్టరీ కాదు, మహారాష్ట్ర హిస్టరీ కాదు, కర్ణాటక హిస్టరీ, ఈ 4 రాష్ట్రాల తొలి చరిత్ర శాతవాహనులతో మొదలైంది. గుర్తుపెట్టుకోవాలి. శాతవాహనులు మనకి తెలంగాణ చరిత్రలో, ఆంధ్రుల చరిత్రలో, మరాఠా చరిత్రలో, కర్ణాటక చరిత్రలో మీరు కనుక పుస్తకాలు తిరిగేస్తే మొదటి పాఠంగా శాతవాహనులు ఉంటుంది. ఎందుకంటే ఈ 4 రాష్ట్రాల చరిత్ర స్టార్ట్ అయింది శాతవాహనుల ద్వారానే. అందువల్ల శాతవాహనులను ఏమంటారో తెలుసా? దక్షిణ భారత ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక చరిత్రకు శ్రీకారం చుట్టిన వాళ్ళు శాతవాహనులు అని అంటారు. కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కాక ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, గతించిన పరీక్షలలో శాతవాహనుల మీద చాలా 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 ప్రశ్నలు అడిగారు. మీరు నమ్మరు, ఒక సంవత్సరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శాతవాహనుల మీద 75 మార్కుల ఏపీ హిస్టరీ ఉన్నప్పుడు, ఆ రోజుల్లో ఉమ్మడి ఏపీలో శాతవాహనుల మీద 17 ప్రశ్నలు అడిగారు. నమ్మి తీరాలి డోడ్. 17 ప్రశ్నలు అడిగారు. 75లో 17 అంటే జోక్ కాదు, చాలా 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 ఇంపార్టెంట్ 17 ప్రశ్నలు అంటే. అలానే ఆ తర్వాత జరిగిన గ్రూప్ 2 పరీక్షల్లో శాతవాహనుల మీద 12, ఆ తర్వాత ఒక చోట 13, ఒక చోట 10 ఇలా అడుగుతూ వచ్చారు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. పోయినసారి కూడా శాతవాహనుల మీద ఒక 6-7 బిట్లు అడగడం జరిగింది ఏపీ హిస్టరీలో. తెలంగాణ పరీక్షల్లో కూడా శాతవాహనులకు సంబంధించి ఒక 5-6 ప్రశ్నలు వస్తున్నాయి సపరేట్గా శాతవాహనులు అని అడిగినప్పుడు. కాబట్టి వీఆర్ వెరీ క్లియర్, శాతవాహనులకు సంబంధించి పెద్ద చరిత్ర. ఫర్ ఎగ్జాంపుల్, క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం 211 నుంచి క్రీస్తు శకం 250 వరకు ఏలినటువంటి 450 ఏళ్ళు ఇంచుమించుగా పరిపాలన చేసినటువంటి రాజవంశం శాతవాహనులు. మర్చిపోకండి, చాలా పెద్ద రాజవంశం శాతవాహనులు అనేవాళ్ళు. శాతవాహనులలో మనం ముఖ్యంగా ఈరోజు మనం గత పరీక్షల్లో అడిగిన విధానాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు మనం శాతవాహనులకు సంబంధించి శాసనాల గురించి మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీకు తెలుసు, శాసనాలు నేను కాదంట్లా. నేను కొత్త పాయింట్లు ఏమైనా చెప్తామేమో ట్రై చేయండి. నేను కొత్త పాయింట్లు ఏమైనా చెప్తే మీకు ఉపయోగపడతాయి కదా. అందువల్ల మీరు దాదాపుగా శాసనాల్లో మీరు బాగా చదివే ఉండొచ్చు. అయితే మళ్ళీ ఒకసారి నా క్లాసు మీకు రీఫ్రెష్ లాగా ఉంటుంది. ఒకసారి అలా ఉంటుంది నా క్లాసు. ఓకే, రైట్. శాతవాహనుల అధికార భాష ప్రాకృతం. మీరు పుసుక్కున సంస్కృతం పెట్టారు. శాతవాహనుల అధికార భాష ప్రాకృతం, ఇక్ష్వాకుల అధికార భాష ప్రాకృతం, బృహత్పలాయన్ల అధికార భాష ప్రాకృతం, శాలంగాయన్ల అధికార భాష ప్రాకృతం, ప్రాచీన పల్లవుల అధికార భాష ప్రాకృతం. బాగా గుర్తుపెట్టుకోవాలి. బట్ విష్ణుకుండినుల నుంచి ఆంధ్రుల చరిత్రలో, తెలంగాణ చరిత్రలో సంస్కృతం అధికార భాషగా మొదలైంది. రైట్. మరి ఇప్పుడు మనం చెప్పుకునేది శాతవాహనుల అధికార భాష ప్రాకృతం. మరి ఆ ప్రాకృతం లిపి బ్రాహ్మీ లిపి. లిపి వేరు, భాష వేరు. భాష అంటే మాట్లాడేది, లిపి అంటే రాసేది. గుర్తుపెట్టుకోవాలి. ప్రాకృత భాష, బ్రాహ్మీ లిపి. ఒకసారి ఎగ్జాంపుల్ ఏమడిగిందంటే, ప్రీవియస్లో దాదాపుగా అశోకుడి శాసనాలన్నీ ఏ భాషలో, ఏ లిపిలో ఉన్నాయి అని అడిగాడు. దాదాపుగా అశోకుడి శాసనాలన్నీ ఏ భాషలో, ఏ లిపిలో ఉన్నాయి అని అడిగాడు. అది ఇండియన్ హిస్టరీ బిట్టు, ఇండియన్ హిస్టరీ పాయింట్, ఇండియన్ హిస్టరీ కాన్సెప్ట్. ప్రాకృత భాష, బ్రాహ్మీ లిపి, బ్రాహ్మీ భాష, ప్రాకృత లిపి, ఖరోష్టి భాష, ఖరోష్టి లిపి, ఇలా పెట్టుకుంటూ వచ్చాడు ఆన్సర్లు. ప్రాకృత భాష, బ్రాహ్మీ లిపి అని మనం ఆన్సర్ చేయాలి. బ్రహ్మ నుంచి వచ్చిందట బ్రాహ్మీ లిపి, పవిత్రమైనటువంటి లిపి. కాబట్టి శాతవాహనులు మన మౌర్యులకి సామంతులు గనక, ఖచ్చితంగా సామంతులు గనక, మౌర్యులకు చెందిన ప్రాకృత భాషను శాతవాహనులు దక్షిణాన విస్తృతంగా విస్తరణ చేశారు. రైట్. కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్లో ఏమడిగాడో తెలుసా? దాదాపుగా శాతవాహనుల శాసనాలన్నీ ఏ భాషలో, ఏ లిపిలో ఉన్నాయి అని అడిగాడు. అప్పుడేమో అశోకుడివి
ఏ భాషలో ఏ లిపిలో ఉన్నాయని అడిగాడు. నెక్స్ట్ ఇయర్ జరిగిన దాంట్లో దాదాపుగా శాతవాహనుల శాసనాలన్నీ ఏ భాషలో ఏ లిపిలో ఉన్నాయి అని అడిగాడు. ఆన్సర్ ప్రాకృత భాష, బ్రాహ్మీ లిపి. శాతవాహనుల అధికార భాష ప్రాకృతం, ప్రాకృతం, ప్రాకృతం. ఒకే ఒక్క రాజు కాలంలో శాతవాహనుల అధికార భాష సంస్కృతం. ఆ ఒకే ఒక్క రాజు కుంతల శాతకర్ణి. ఎందుకంటే అతను ఉత్తర భారతదేశాన్ని కూడా ఆక్రమించుకుని పాలించినటువంటి రాజు. అందువల్ల ఉత్తర భారతదేశంలో ఆ రోజుల్లో సంస్కృతం ఫుల్లుగా ఉండడం వల్ల అతను సంస్కృతాన్ని తీసుకోక తప్పింది కాదు. రైట్. అలానే ఇంకో మాట నేను ఇప్పుడు మీకు చెప్పాలి. శాతవాహనులు అనే టాపిక్ చాలా ప్రమాదకరమైన టాపిక్. ఎందుకంటే 100 పుస్తకాలు చదవండి, 100 పుస్తకాలు 100 రకాలుగా ఉంటుంది శాతవాహనులకు సంబంధించి. చాలా కాంట్రవర్షియల్ టాపిక్ శాతవాహనులు. అందువల్ల శాతవాహనుల టాపిక్ వరకు నేను చెప్పింది మీరు వినండి. ఇక్ష్వాకుల కాడి నుంచి మీరు చెప్పింది నేను వింటా. కారణం ఏంటంటే శాతవాహనులు క్రీస్తు పూర్వం నుంచి క్రీస్తు శకం వరకు ఉన్నారు కాబట్టి వాళ్ళ డేట్ల మీద, రాజుల భార్యల మీద, వాళ్ళ పరిపాలనలో ఉన్నటువంటి అంశాల మీద కాంట్రవర్షియల్ ఎక్కువ, వివాదాస్పద అంశాలు ఎక్కువ. అందువల్ల ఫలానా అన్నారు అనే వాదన ఉంది, ఫలానా వీళ్ళు ఈ చరిత్రకారుడు ఇలా అన్నాడు, ఇలా వాదన ఉంది, ఇలా వాదనలు చెప్పుకోవడం తప్ప క్లారిటీ ఉండదు శాతవాహనుల్లో. అందువల్ల 22 ఏళ్ళు పాఠం చెప్తున్న వాడిగా నా మాట పాటించండి. మీకు జాబ్ రాబోతే అప్పుడు అడగండి. అర్థమైందా? మీరు ఏ పుస్తకాలు పడితే ఆ పుస్తకాలు చదవకండి. చదివి ఏమంటావంటే మీరు 1-2 చదివేటప్పటికి మీకు ఏదో జ్ఞానం వచ్చినట్టు, అంటే జ్ఞానం వచ్చినట్టు అంటే మీన్స్ మీకు అన్ని తెలిసినట్టు ఫీల్ అవ్వద్దు ప్లీజ్. ఇలా తెలుసొద్దురా. కాంపిటేటివ్ పరీక్షల్లో ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏమీ నాకు రాదు అని ప్రిపేర్ అవ్వాలి. వచ్చు అని ప్రిపేర్ అవ్వద్దురా. ఖాళీ మైండ్తో, ఎంటీ మైండ్తో చక్కగా చెప్పింది చెప్పినట్టు ఎక్కించుకుంటూ ప్రామాణిక పుస్తకాలు చదువుకుంటూ పోటీ పరీక్షలో ప్రిపేర్ అయితే జాబులు వస్తాయి. ఎందుకంటే ఇది పోటీ ప్రపంచం. కాబట్టి కొంతమంది గురువులు చెప్తే వినండి, చక్కగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి ఇందులోనే చెప్తున్నాము, హిస్టరీలోనే జాబ్ కొట్టాము, అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాము. అందువల్ల దయచేసి నేను చెప్పింది వినండి. ఓకే, మీ మంచి కోసం నేను చెప్తా ఉన్నా. ఎస్. అయితే ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం? శాతవాహనుల కాలంలో ప్రాకృత భాష ఉంది, వాళ్ళ అధికార భాష. అయితే ఇది కాకుండా సంస్కృతం కూడా ఉంది కొద్ది కాలంలో. అలానే శాతవాహనుల కాలంలో మాస్ ప్రజలు మాట్లాడిన భాష దేశీ భాష, డిఈఎస్ఐ, దేశీ భాష. సామాన్య ప్రజలు మాట్లాడిన భాష దేశీ భాష. రైట్. ఇప్పుడు మనం శాతవాహనుల శాసనాల్లో ఉన్నాం కదా, ఈ శాసనాలు గుర్తుపెట్టుకోండి. అన్ని శాసనాలు ప్రాకృత భాష, బ్రాహ్మీ లిపే. సంస్కృత శాసనాలు దాదాపుగా ఉండవు, లేవు. దట్స్ వై మనమేం గుర్తుపెట్టుకోవాలంటే వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, తమ్ముళ్ళు చెల్లెమ్మలు బాగా అర్థం చేసుకోండిరా. మనమేం గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ శాసనం క్రొనలాజికల్ ఆర్డర్లో వస్తే మీ అందరికీ తెలిసిందే నానేఘాట్ శాసనం. నానేఘాట్ శాసనం. ఈ నానేఘాట్ శాసనం మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఆ కొండ పర్వతాల్లో వేయబడింది. ఘాట్ అంటే కొండలు కదా. నానేఘాట్ అనే ప్రదేశంలో మహారాష్ట్రలో నాసిక్ జిల్లా పరిసర ప్రాంతాల్లో నానేఘాట్ శాసనం వేయబడింది. ఈ శాసనాన్ని మొదటి శాతకర్ణి భార్య నాగానిక వేసింది. ఇప్పుడు మీకు డౌట్, మీరు ఆల్రెడీ అడుగుతున్నారు నన్ను, నాకు వినబడుతుందిరా చిన్ను, చెల్లెమ్మ, తమ్ముడు. సార్, నాగానిక రెండో శాతకర్ణి భార్య కదా, మీరు మొదటి శాతకర్ణి అంటారేమిటి అని నా మీద మీరు యుద్ధానికి వస్తారు ఇప్పుడు. కాదు, నేను చెప్తా చూడండి. మొదటి శాతకర్ణి భార్య నాగానిక అనేది రఫీ సార్ చెప్తున్నారుగా, కన్ఫర్మ్ చేసుకోండి. మనకి మీరు బాగా వినండి, మనకు కాంట్రవర్షియల్ ఉన్న పాయింట్లు ఎగ్జామినర్ కూడా కాంట్రవర్షియల్లే. అర్థమైందా చిన్ను? మనకి కాంట్రవర్షియల్ ఉన్న పాయింట్లు ఎగ్జామినర్ కూడా కాంట్రవర్షియల్లే. అందువల్ల ఒక సంవత్సరం ఏం అడిగారో తెలుసా? మనం ఏం చెప్తున్నాం? మొదటి శాతకర్ణి గురించి అతని భార్య దేవి నాగానిక నానేఘాట్ శాసనాన్ని వేసింది మహారాష్ట్రలో నాసిక్ జిల్లా పరిసర ప్రాంతాలలో నానేఘాట్ కొండల్లో. కొన్ని బుక్స్ లో రెండో శాతకర్ణి పెళ్ళాం నాగానిక అని ఉన్నది. మరి ఎగ్జామినర్ దాని మీద ప్రశ్న అడగాలనుకున్నాడు, అడిగాడు. ఏమడిగాడంటే, అక్కడ అడిగినటువంటి పాయింట్ ఏంటంటే, నాగానిక నానేఘాట్ శాసనాన్ని వేసింది, ఈమె ఎవరి భార్య అని అడిగాడు. కాంట్రవర్షియల్ అడగకూడదుగా కాంట్రవర్షియల్. నాగానిక నానేఘాట్ శాసనాన్ని వేసింది, ఈమె ఎవరి భార్య? ఏ గౌతమిపుత్ర శాతకర్ణి,
బి యజ్ఞశ్రీ శాతకర్ణి, సి కుంతల శాతకర్ణి, డి శాతకర్ణి అన్నాడు. ఇప్పుడు చెప్పండి, గౌతమిపుత్ర శాతకర్ణి పెట్టలేరు, కుంతల శాతకర్ణి పెట్టలేరు, యజ్ఞశ్రీ శాతకర్ణి పెట్టలేరు, శాతకర్ణి అనేది పెట్టొస్తారు. అది రెండా ఒకటా ఎగ్జామినర్ చూసుకుంటాడు, మనకేంటి, మన మార్కు వచ్చిందిగా. అలాగా కాబట్టి కార్యదర్శులు ఉన్న వాటిని పట్టుకుని ఏలాడకండి, టైం వేస్ట్ చేయొద్దు ప్లీజ్, ముఖ్యంగా శాతవాహనులు అనే టాపిక్లో. ఎస్, ఇప్పుడు చూడండి, మొదటి శాతకర్ణి భార్య నాగానిక నానేఘాట్ శాసనాన్ని వేసింది. ఇది తన భర్త మొదటి శాతకర్ణి గొప్పతనాన్ని వర్ణిస్తూ వేసినటువంటి శాసనం. ఒక మాట చెప్పాలంటే ఈ శాసనం ఏ తరహాకు చెందింది? ప్రశస్తి 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 శాసనం, అంటే అతనిని సంబోధిస్తూ వచ్చినటువంటి శాసనం, ప్రశస్తి శాసనం. ఎస్, రైట్. మొన్న ఏపీ కానిస్టేబుల్ ఎగ్జామ్లో అడిగాడు, ఏమడిగాడంటే మహారథుల రాజైన త్రైలోకరావు కుమార్తె ఈ క్రింది వారిలో ఎవరు అని అడిగాడు. అంటే మొదటి శాతకర్ణి కళింగరాజు ఖారవేలుడి నుంచి తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి శాతవాహనులకు ఉన్న రకరకాల సామంతులలో మహారాష్ట్రను ఏలుతున్న మహారథుల సామంతుడైన త్రైనోకరో కుమార్తె నాగానికను పెళ్లి చేసుకున్నాడు. త్రైనోకరో, TRAINIKARO, త్రైనోకరో కూతురు నాగానికను మొదటి శాతకర్ణి పెళ్లి చేసుకున్నాడు. మహారథుల సాయం దొరికిద్దేమో ఖారవేలుని ఏద్దామని, కానీ కుమార్తెని ఇచ్చాడు. కానీ మహారథుల రాజైన త్రైనోకరో మన మొదటి శాతకర్ణి అయిన అల్లుడికి సహాయంగా మాత్రం రాలేదు. అయితే మొదటి శాతకర్ణి తను ఖారవేలుడితో పోరాడి విజయం సమౌజ్జి అయినట్లు పుస్తకాల్లో రాసింది. ఆ తర్వాత కొన్నాళ్లకి మొదటి శాతకర్ణి చనిపోయాడు. అయితే అప్పటికి మొదటి శాతకర్ణికి బిడ్డలు ఇద్దరు ఉన్నారు, కొడుకులు. ఒకటి పేరు వేదశ్రీ, ఇంకోటి పేరు శక్తిశ్రీ. వీళ్ళిద్దరూ మైనర్ తీరలేదు, వీళ్ళు మేజర్లు అవ్వలేదు. అందువల్ల వాళ్ళిద్దరికి రక్షణగా ఉంటూ దేవి నాగానిక కొన్నాళ్ళు శాతవాహన రాజ్యాన్ని ఏలింది. వేదశ్రీ శక్తిశ్రీ అనే బిడ్డలకి రక్షణగా ఉంటూ కొన్నాళ్ళు శాతవాహన రాజ్యాన్ని ఏలిన రాణి ఎవరు అని అడిగాడు. ఆన్సర్ నాగానిక. ఈమె ఏలే టైంలో తన భర్త గురించి మ్యాటర్ అంతా పోగు చేసుకొని తర్వాత తన పెద్ద కొడుకు వేదశ్రీని నాగానిక రాజుని చేసి ఆ వేదశ్రీ కాలములో నానేఘాట్ శాసనాన్ని వేసింది. ఇందులో మొదటి శాతకర్ణి గురించి రాసి ఉంది. రైట్. అందువల్ల మనం మొదటి శాతకర్ణి గురించి చెప్పిన శాసనం నానేఘాట్ శాసనం. కాబట్టి నాగానిక నానేఘాట్ శాసనాన్ని మొదటి శాతకర్ణి కాలంలోనే వేసి ఉంటుంది అని మీరు అనుకుంటారు. నో, పెద్ద కొడుకు వేదశ్రీ కాలంలో నాగానిక తన భర్త గురించి మొదటి శాతకర్ణి గురించి మ్యాటర్ శాసనంలో రాసింది. తన భర్త గురించి రాసింది కొడుకు కాలంలో, తన భర్త కాలంలో కాదు. తన భర్తని ఈ శాసనంలో దక్షిణాధిపతి అని అభివర్ణించింది ఆ అమ్మ నాగానిక. దక్షిణాధిపతి అని వర్ణించింది ఆ అమ్మ నాగానిక తన భర్త మొదటి శాతకర్ణి. కాబట్టి వీఆర్ వెరీ క్లియర్. నాగానిక నానేఘాట్ శాసనం, ఈ శాసనాన్ని ఈ అమ్మ తన పెద్ద కొడుకు వేదశ్రీ కాలంలో రాసింది. తన భర్త మొదటి శాతకర్ణి గురించి రాసింది. అందులో తన భర్తను దక్షిణాధిపతి అని బిరుదిచ్చింది. నాగానిక మహారథుల రాజైన త్రైలోకరో కుమార్తె, ఈమెను మొదటి శాతకర్ణి పెళ్లి చేసుకోవడం జరిగింది. మహారథులు, మహాభోజికలు, మహాపిండ్రాలు, మహాపిటినికలు, బాగా గుర్తుపెట్టుకో, మహాపులిండ్రాలు అనేవాళ్ళు శాతవాహనుల సామంతులుగా దక్షిణాదిన ఏలేవారు. ఈ సామంతులలో మహారథులు ఫేమస్. ఆ రాజైన త్రైలోకరో ఇంకా ఫేమస్. సామంతులతో సైతం రాజ్య వ్యూహాల రీత్యా శాతకర్ణులు మ్యారేజ్లు చేసుకున్నారంటే అది ఎక్కువ కాదు తక్కువ కాదు, సమానత్వాన్ని పాటించారని కూడా మనం చెప్పొచ్చు. సామంతుల అమ్మాయి కోడలైంది శాతవాహన రాజ్యానికి. ఆ అమ్మే దేవి నాగానిక. ఒకప్పుడు ప్రాచీన ఆంధ్రదేశాన్ని, తెలంగాణని నాగులు అనేవాళ్ళు ఏలేవారు. అందువల్ల ఆ నాగుల నుంచి వచ్చినటువంటి ఆ యొక్క క్లానే, ఆ యొక్క తెగే మహారథులు. ఆడ కుమార్తె నాగానిక మొదటి శాతకర్ణి పెళ్లి చేసుకోవడం జరిగింది. రైట్. ఇక రెండో శాసనం పేరు నాసిక్ శాసనం. నాసిక్ శాసనం, దీనిని మన ఆ రోజుల్లో ఫేమస్ రాజమాత, ఆ రోజుల్లో పేరొందినటువంటి రాజమాత ఈ శాసనాన్ని వేశారు. ఆమె బౌద్ధమతాభిమానురాలు. ఆ అమ్మ పేరు మీ అందరికీ తెలుసు, గౌతమిపుత్ర శాతకర్ణి మదర్ గౌతమి బాలశ్రీ. రైట్.
గౌతమి బాలశ్రీ నాసిక్ శాసనాన్ని వేసింది. ఈ నాసిక్ శాసనాన్ని ఆమె గౌతమిపుత్ర శాతకర్ణి కాలంలో వేయలేదు, మనవడి కాలంలో వేసింది. వాసిష్ఠి పుత్ర రెండో పులమావి అని గౌతమిపుత్ర శాతకర్ణి కొడుకు రాజయ్యాడు. అప్పుడు అతని కాలంలో నాయనమ్మ గౌతమి బాలశ్రీ తన కొడుకు గౌతమిపుత్ర శాతకర్ణి గురించి ఆ శాసనం వేసింది, నాసిక్ శాసనం వేసింది. గుర్తుపెట్టుకోవాలి. తన మనవడి కాలంలో వేసింది. ఇంతకుముందు నాగానిక కొడుకు కాలంలో వేసింది. గౌతమిపుత్ర శాతకర్ణి గురించి వేసిన శాసనం నాసిక్ శాసనం అతని కాలంలో వేయలేదు, అతని తల్లి తన మనవడి కాలంలో వేసింది. ఆ మనవడి పేరు వాసిష్ఠి పుత్ర రెండవ పులోమావి, అంటే గౌతమిపుత్ర శాతకర్ణి కొడుకు. ఇది గత పరీక్షల్లో ఒక ప్రీవియస్ పేపర్లో అడిగాడు. నాసిక్ శాసనాన్ని గౌతమి బాలశ్రీ ఎవరి కాలంలో వేసింది అని అంటే అందరూ పిల్లలు దాదాపుగా రెచ్చిపోయి గౌతమిపుత్ర శాతకర్ణి కాలంలో వేసిందని ఆన్సర్ గుర్తించొచ్చారు. కానీ ఆన్సర్ వాడు తేలిగ్గా ఇవ్వడం. అందువల్ల ఆన్సర్ ఏంటంటే దీనికి ఆన్సర్ మనవడు వాసిష్ఠి పుత్ర రెండవ పులమావి కాలంలో నాయనమ్మ గౌతమి బాలశ్రీ తన కొడుకు గౌతమిపుత్ర శాతకర్ణి గురించి శాసనం వేసింది. ఆ శాసనమే నాసిక్ శాసనం. ఈ శాసనంలో గౌతమిపుత్ర శాతకర్ణికి ఆ అమ్మ ఎన్నో బిరుదులు ఇచ్చింది కొడుక్కి, ఆ రాజమాత. ఫర్ ఎగ్జాంపుల్ ఆగమ నిలయ, ఫర్ ఎగ్జాంపుల్ రాజరాజో, ఫర్ ఎగ్జాంపుల్ ఏక బ్రాహ్మణ, ఫర్ ఎగ్జాంపుల్ క్షత్రియ దర్పమాణ మర్దన, క్షత్రియ దర్పమాణ మర్దన, ఫర్ ఎగ్జాంపుల్ త్రిసముద్ర తోయ పీత వాహన. గౌతమిపుత్ర శాతకర్ణి గుర్రాలు, గౌతమిపుత్ర శాతకర్ణి గుర్రాలు 3 సముద్రాల నీళ్లు తాగేవట. ఉప్పు నీళ్లు తాగినా తాకపోయినా అక్కడ దాకా వీళ్ళ రాజ్యం ఉందని అర్థం. కనుక గౌతమిపుత్ర శాతకర్ణిని వాళ్ళమ్మ గౌతమి బాలశ్రీ ఈ నాసిక్ శాసనంలో ఏమని సంబోధించింది అని అడిగాడు ఒకసారి. ఆన్సర్ బేనా కటక స్వామి అని సంబోధించింది. బాంబేలో బి బేనా నా కటక స్వామి అని సంబోధించింది. అంటే కన్నబెన్న అంటే ఆ రోజుల్లో కన్నబెన్న అంటే ఆ రోజుల్లో కృష్ణా నది. అంటే నా కొడుకు గౌతమిపుత్ర శాతకర్ణి ఏది కృష్ణ తుంగభద్ర నర్మదా నదీ పరివాహక ప్రాంతాల వరకు రాజుగా చలామణి అయ్యాడని ఆ అమ్మ తన కొడుకుని నాసిక్ శాసనంలో గౌతమిపుత్ర శాతకర్ణిని బేనా కటక స్వామి అని సంబోధించింది. మరి ఈ శాసనాన్ని ఆమె మనవడి కాలంలో వేసిందిగా. ఈ శాసనాన్ని ఆ అమ్మ మనవడి కాలంలో వేసిందిగా. మరి ఆ మనవడు ఫీల్ అయ్యాడు. నాయనమ్మ ఇంత గొప్ప శాసనాన్ని రాస్తున్నావు, నా గురించి కూడా కొద్దిగా రాయి నాయనమ్మ, ప్లీజ్ నాయనమ్మ. అప్పుడు మనవడిని సాటిస్ఫై చేయడానికి నాయనమ్మ అదే శాసనంలో తన మనవడిని నవనగర స్వామి అని సంబోధించింది. కొడుకునేమో బేనాకటక స్వామి బ్రాకెట్లో గౌతమిపుత్ర శాతకర్ణి, నవనగర స్వామి బ్రాకెట్లో వాసిష్ఠి పుత్ర రెండవ పులమ. వశిష్ఠ అంటే వాళ్ళ అమ్మ. వాసిష్ఠి పుత్ర రెండవ పులమావి కాలడ్ యాజ్ ఏ నవనగర స్వామి ఇన్ నాసిక్ ఇన్స్క్రిప్షన్. అంటే నవనగరాలు కట్టాడు, లైక్ అమరావతి, లైక్ జగ్గైపేట, లైక్ బట్టిప్రోలు, ఇలా బరుక్షం, కళ్యాణి, ఇలా 9 నగరాలు నిర్మించాడు. ఎవరు? వాసిష్ఠి పుత్ర రెండవ పులమావి. అందువల్ల నవనగర స్వామి అని అంటారు. సింపుల్గా ఒకసారి నవనగర స్వామి అని ఎవరిని అంటారు ఇలా కూడా అడిగాడు. ఆన్సర్ వాసిష్ఠి పుత్ర రెండవ పులమావి సన్ ఆఫ్ గౌతమిపుత్ర శాతకర్ణి. ఇదంతా ఎందుకు చెప్పానంటే నాసిక్ శాసనాన్ని ఆమె మన నవనగర స్వామి కాలంలో వేసింది కదా. కాబట్టి ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు మనం నాసిక్ శాసనం, నానేఘాట్ శాసనాలు, ఈ 2 శాసనాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఇందులో భాగంగా తమ్ముళ్ళు చెల్లెమలు, సీరియస్గా ప్రిపేర్ అవుతున్న తమ్ముళ్ళు చెల్లెమలు దీన్ని ఉపయోగించుకోండి. అయితే ఇంకో పాయింట్ ఏంటంటే నేను ఒక పాయింట్ కనిపెట్టా. ఆ పాయింట్ ఏంటంటే నానేఘాట్ 4 అక్షరాలు ఉన్నాయిగా. నాసిక్ 3 అక్షరాలు ఉన్నాయిగా. 3 నానేఘాట్, నాగానిక. నానేఘాట్లో 4 అక్షరాలు ఉన్నాయి. అది వేసిన నాగానికలో 4 అక్షరాలు ఉన్నాయి. రైట్. నాసిక్ 3 అక్షరాలు ఉన్నాయి. బాలశ్రీ, గౌతమి పక్కన పెట్టండి, బాలశ్రీ నాసిక్ 3 అక్షరాలు ఉన్నాయి. కాబట్టి నానేఘాట్ 4 అక్షరాలు నాగానిక, నాసిక్ 3 అక్షరాలు బాలశ్రీ. ఇంకా సింపుల్ అన్నట్టు. లేకపోతే తల్లి పెళ్ళామా అవుతుంది, ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ ఎవరి తల్లి ఎవరి పెళ్ళామని కన్ఫ్యూజ్ అవుతారు మీరు. రైట్. ఇక 3వ ఇంపార్టెంట్ శాసనం ఇది శాతవాహనుల కాలంలోనే. నాసిక్ శాసనాన్ని గౌతమి బాలశ్రీ వేసింది కదా, ఇది మనందరికీ తెలిసిందే.
అయితే ఇంకొక నాసిక్ శాసనాన్ని వేయడం జరిగింది వృషభదత్తుడు అనేవాడు శాతవాహనుల పీరియడ్లో. వృషభదత్తుడు అనేవాడు శాతవాహనుల పీరియడ్లో ఇంకో శాసనాన్ని వేయడం జరిగింది. అది మన చదువుకునే సౌలభ్యం రీత్యా నాసిక్ శాసనం 2, నాసిక్ శాసనం 2 అని మనం గుర్తుపెట్టుకుందాం. వాడు డిఫరెంట్గా అడుగుతాడు, అక్కడ 2 శాసనాలు అడగాడు కాబట్టి దాన్ని బట్టి మనం ఆన్సర్ చేయొచ్చు. వృషభదత్తుడు అని అంటే గౌతమిపుత్ర శాతకర్ణి తాను, గుర్తుపెట్టుకోండి, 23వ పాలకుడు శాతవాహనుల్లో 24 ఏళ్ళు ఏలాడు. 23వ పాలకుడు 24 ఏళ్ళు ఏలాడు. 24 ఏళ్ల పాలనలో 18 ఏళ్ళు శకరాజుతో పోరాడాడు. ఆ శకరాజు పేరు నహపాణ, నాట సహపాణ, సాగాదు నహపాండుడితో పోరాడాడు. 18 ఏళ్ళు గౌతమిపుత్ర శాతకర్ణి. తాను పాలించింది 24 ఏళ్ళు. 23వ వాడు గౌతమిపుత్ర శాతకర్ణి. అంటే ఎవడు గొప్ప? 23వ రాజు గౌతమిపుత్ర శాతకర్ణి 24 ఏళ్ళు ఒక శకరాజును ఓడించడా 24 ఏళ్ళు తాను పాలిస్తే 24 ఏళ్లలో 18 ఏళ్ళు శకరాజును ఓడించడానికి పట్టిందంటే అవతల పక్క శకరాజు గుజరాత్ మహారాష్ట్రలో ఉన్న శకరాజు, పశ్చిమ దక్కన్లో ఉన్న శకరాజు ఇంత బలవంతుడై ఉండాలి. ఇంత పెద్ద శాతవాహనంలో గొప్ప చక్రవర్తి అంటే గౌతమిపుత్ర శాతకర్ణి అని చెప్తారు ఎవరిని కదిపినా. మరి అలాంటి గౌతమిపుత్ర శాతకర్ణికే నహపాణుణ్ణి ఓడించడానికి 18 సంవత్సరాలు పట్టిందంటే ఆ టైంలో గౌతమిపుత్ర శాతకర్ణి లేకుండా వేరే శాతవాహన రాజులుంటే మాత్రం ఒక్క దెబ్బకి ఈ నహపానుడి చేతిలో మట్టి కరిచి ఉండేవాళ్ళు. గౌతమిపుత్ర శాతకర్ణి టగ్ ఆఫ్ వార్గా పోరాడి 18 ఏళ్ళు పోరాడి ఆ నహపానుడు అనే వాడిని ఓడించాడు. ఇదే మనం గౌతమిపుత్ర శాతకర్ణి బాలకృష్ణ తీసింది కదా, అందులో ఫస్ట్ ఫైట్ నహపానుడిదే, కళ్యాణి అనే ఓడరేవులో మహారాష్ట్రలో. సినిమా చూశారు కదా మీరు. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన వెరీ 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 ఇంపార్టెంట్ ఏంటంటే ఆ నహపానుడు అనేవాడు శకులు. వాళ్ళు మన శాతవాహనులు బ్రాహ్మణులు, వీళ్ళ అమ్మాయిలను వాళ్ళు తీసుకెళ్ళిపోతా ఉండేవాళ్ళు. అందువల్ల దానికి అడ్డుకట్ట వేయడానికి, మన సంస్కృతిని కాపాడుకోవడానికి, వైదిక సంస్కృతిని పునరుద్ధరణ చేయడానికి, వర్ణాశ్రమ ధర్మాలు కాపాడడానికి గౌతమిపుత్ర శాతకర్ణి నహపానుడితో 18 ఏళ్ళు యుద్ధం చేసి చివరికి గెలిచారు. అది మనం మరో వేరే ఎపిసోడ్లో చెప్తాం. అయితే ఇక్కడ మన మ్యాటర్కి వచ్చేటప్పటికి ఏంటంటే గౌతమిపుత్ర శాతకర్ణికి సమకాలికుడైన శకరాజు ఎవరు? నహపానుడు. నహపానుడికి సమకాలికుడైన శాతవాహన రాజెవరు? గౌతమిపుత్ర శాతకర్ణి. చాలాసార్లు అడిగాడు ఇది. కట్ చేస్తే నహపానుడి యొక్క అల్లుడు ఈ వృషభదత్తుడు అనేవాడు. ఈ వృషభదత్తుడు అనేవాడు నహపానుడి కుమార్తె ఉషవదత్త. ఆమె భర్త వృషభదత్తుడు. వృషభదత్తుడి మామ నహపాణ. మళ్ళీ చెప్తా, నహపానుడు గౌతమిపుత్ర శాతకర్ణితో పోరాడి ఓడిపోయాడు. శకరాజు వాడు బలిష్ఠుడు. వాడి కూతురు ఉషవదత్త, వాడి అల్లుడు వృషభదత్తుడు. ఈ వృషభదత్తుడు నాసిక్లో ఒక శాసనాన్ని జారీ చేశాడు. ఆ శాసనమే వృషభదత్తుడి నాసిక్ శాసనం. రైట్. దీన్ని 2వ నాసిక్ శాసనం అని మనం చదువుకునే రీత్యా పెట్టుకుందాం. ఈ శాసనం ఏం చెప్తుంది? శాతవాహనుల కాలంలో ద్రవ్య వడ్డీ సిద్ధాంతాల గురించి చెప్తుంది. ఎస్, శాతవాహనుల కాలంలో ద్రవ్య వడ్డీ సిద్ధాంతాల గురించి చెప్తుంది. మీన్స్ మనీ లాండరింగ్ సిస్టమ్ గురించి చెప్తుంది. మీన్స్ వడ్డీ వ్యాపారం గురించి చెప్తుంది. మీన్స్ వర్తక వాణిజ్య శ్రేణుల గురించి చెప్తుంది. మీన్స్ చిన్న చిన్న వాణిజ్య సంఘాల గురించి చెప్తుంది. మీన్స్ శాతవాహనుల కాలంలో ఆర్థిక కార్యకలాపాల గురించి చెప్తుంది. వృషభదత్తుడి నాసిక్ శాసనం. దీని ప్రకారం శాతవాహనుల కాలంలో మ్యాక్సిమం వడ్డీ రేట్ ఎంత, మినిమం వడ్డీ రేట్ ఎంత అని ఎగ్జామ్లో అడిగారు. శాతవాహన పీరియడ్లో మినిమం వడ్డీ రేటు 2%, మ్యాక్సిమం వడ్డీ రేటు 12%. వింటున్నారా చిన్న? మ్యాక్సిమం వడ్డీ రేటు 12%, మినిమం వడ్డీ రేటు 2%. అదే మౌర్యుల పీరియడ్ అనుకోండి, మినిమం 2, మ్యాక్సిమం 15. మరి ఈ వడ్డీ వ్యాపారం గురించి, ఈ వడ్డీ రేటు గురించి, శాతవాహనుల గిల్డ్స్ GUILDS చిన్న చిన్న వర్తక వాణిజ్యాల గురించి, వర్తక వ్యాపార శ్రేణుల గురించి, ఆర్థిక కార్యకలాపాల గురించి మనకు చెప్పే శాసనం వృషభదత్తుడి నాసిక్ శాసనం. రైట్. ఇవన్నీ ఏ భాషలో ఉన్నాయి? నేను ఫస్ట్లో చెప్పాను మీకు, ప్రాకృత భాష, బ్రాహ్మీ లిపి అని నేను మీకు ఫస్ట్లోనే చెప్పడం జరిగింది. రైట్. ఆ తర్వాత ఇక 4వ శాసనం శాతవాహనుల కాలంలో ఉన్నా ఘర్ శాసనం.
ఇది బళ్ళారిలో దొరికింది. ఇదిగోండి శాతవాహనుల రాజధాని బళ్ళారి కూడా ఒకప్పుడు. అందువల్ల ఉన్నాఘర్ శాసనం బళ్ళారిలో దొరికింది. ఎవరు వేశారో క్లారిటీ లేదు. కాకపోతే ఈ ఉన్నాఘర్ శాసనం శాతవాహనుల కాలం నాటి కేంద్ర మంత్రిమండలి గురించి, మంత్రుల రకాల గురించి, సెంట్రల్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ గురించి తెలియజేస్తుంది. ప్రాకృత భాషలో, బ్రాహ్మీ లిపిలో. రైట్, ప్రాకృత భాషలో, బ్రాహ్మీ లిపిలో. ఏ శాసనం చిన్ను? ఉన్నాఘర్ శాసనం రా తమ్ముడు. అంటే శాతవాహనుల కాలంలో రాజు ప్రధాన లక్షణాలు, మంత్రి మండలి, అందులో ఉన్నటువంటి శాఖలు, మంత్రుల రకాలు, రాజామాత్యులు, విశ్వాసమాత్యులు, ప్రజామాత్యులు, మహామాత్యులు, అమాత్యులు, ధర్మ మహామాత్యులు, వీళ్ళు చేసే ఫంక్షనింగ్స్, ఇవన్నీ క్లియర్ కట్గా మనకి ఉన్నాఘర్ శాసనంలో రాయడం జరిగింది. కాబట్టి ఉన్నాఘర్ శాసనం డీల్స్ అబౌట్ ద ఇష్యూ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ ది టైమ్ ఆఫ్ శాతవాహనాస్. Right? This inscription wrote on the language of Prakrit, script Brahmi. This inscription founded in the place of Ballari, Karnataka. This inscription written by whom ante unknown Satavahana king అని పెట్టండి. రాజు పేరు మనకు దొరకలేదు. రైట్. ఆ తర్వాత ఇంకోటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది మేకధోని శాసనం. MECA మేకధోని, DONI మేకధోని శాసనం. మేకధోని, DONI మేక, MEKA మేకధోని శాసనం. దీనిని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా ఆ బళ్ళారి వైపే దొరికింది, కర్ణాటక వైపు. మేకధోని శాసనం. థర్డ్ పులోమావి ఈ శాసనాన్ని రాశాడు. 3వ పులోమావి ఈ శాసనాన్ని రాశాడు. మేకధోని శాసనం. 3వ పులోమావి మీన్స్ శాతవాహన రాజుల్లో చివరి రాజు. వంశంలో కాదు. వంశంలో అడిగితే 4వ పులోమావి. రాజుల్లో చివరోడు అంటే 3వ పులోమావి. రాజ్యం పోగానే వంశం పోదు కదా, కంటిన్యూ అవుతుంది కదా. అందువల్ల శాతవాహన వంశంలో చివరి రాజు 4వ పులోమావి. వంశంలో అంటున్నాను నేను, వంశం. శాతవాహన రాజులుగా ఉన్నప్పుడు రాజుల్లో చివరి 3వ పులోమావి. శాతవాహన మూల పురుషుడు మొదటి రాజు అంటే శ్రీముఖుడు, కరీంనగర్ జిల్లా, కోట్లింగాల. గొప్ప రాజు అంటే గౌతమిపుత్ర శాతకర్ణి. తొలి రాజుల్లో గొప్పోడు అంటే 2వ శాతకర్ణి. చివరి రాజుల్లో గొప్పోడు అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి. ఎక్కువ కాలం పాలించినోడు అంటే 2వ శాతకర్ణి. తక్కువ కాలం పాలించినోడు అంటే హాల శాతవాహన. సరే, అది ఇంకో ఎపిసోడ్ దుమ్ము లేపుతాంలే. ఇప్పుడు మీరు రండి, నేను మేకధోని శాసనం దగ్గర ఉన్నా. ఉన్నాఘర్ శాసనం శాతవాహనుల కాలంలో కేంద్ర పరిపాలన గురించి తెలియజేస్తే, మేకధోని శాసనం శాతవాహనుల కాలం నాటి గ్రామాల పాలన చెబుతుంది. రైట్, గ్రామాల పాలన చెప్తుంది. వెరీ 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 ఇంపార్టెంట్. గ్రామాల పాలకులను, గ్రామ పెద్దలను శాతవాహనుల కాలంలో గుల్మికులు అంటారు అని ఇది రాసింది. గుల్మికులు, GULMIKULU, గుల్మికులు అంటారు గ్రామ పాలనా పెద్దల్ని అని ఈ మేకధోని శాసనం చెప్పింది. రైట్. ఎగ్జామ్లో ఏమడిగారు తెలుసా? గ్రామ పాలనా పెద్దల్ని గుల్మికులు అంటారని శాతవాహనుల కాలం నాటి ఏ శాసనం చెప్తోంది అని అడిగారు. ఆన్సర్ మేకధోని శాసనం, ఇష్యూడ్ బై థర్డ్ పులమావి ఇన్ ది ప్లేస్ ఆఫ్ బళ్ళారి. ఉన్నాఘర్ శాసనం సెంట్రల్ గవర్నమెంట్ పాలన. మేకధోని శాసనం విలేజ్ అడ్మినిస్ట్రేషన్. మరి వాట్ అబౌట్ టౌన్స్, వాట్ అబౌట్ పట్టణాలు ఇన్ ది టైమ్ ఆఫ్ శాతవాహనాస్? శాతవాహనుల కాలంలో మరి పట్టణాల పాలన. రైట్. శాతవాహనుల కాలంలో పట్టణాల పాలనను తెలియజేసే ఇంకొక ఇంపార్టెంట్ శాసనం భట్టిప్రోలు పేటిక నిగమ సభ శాసనం. భట్టిప్రోలు పేటిక నిగమ సభ శాసనం. భట్టిప్రోలు పేటిక నిగమ సభ శాసనం. ఇది శాతవాహనుల కాలం నాటి పట్టణాల పరిపాలన గురించి చెప్తుంది. ఓన్లీ వన్ ఇన్స్క్రిప్షన్, it's mentioned Satavahana's town urban administration. That's namely Bhattiprolu Petika Shasanam. Right? Bhattiprolu Petika శాసనాన్ని జారీ చేసింది శాతవాహనుల సామంతుల్లో ఒకడైన కుబేర నాగుడు అనే ఆయన. కుబేర నాగుడు అనే ఆయన.
రైట్. ఈ భట్టిప్రోలు పేటిక శాసనం ఏం చెప్తుందంటే శాతవాహనుల కాలంలో పట్టణాలను ఒక టైప్ ఆఫ్ మున్సిపల్ కమిషనరేట్ లాంటిదో ఒక సభ పరిపాలించిందని, ఆ సభ పేరు నిగమ సభ అని ఆ శాసనంలో రాసి ఉన్నది. ఎగ్జామ్లో అడిగాడు, ఏమడిగినట్టు ప్రీవియస్ ఎగ్జామ్లోనే, నిగమ సభలు ఏ అంచెల పరిపాలన చేస్తాయి అని అడిగారు. ఏ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్, బి అర్బన్ అడ్మినిస్ట్రేషన్, సి రూరల్ అడ్మినిస్ట్రేషన్, డి పంచాయత్ అడ్మినిస్ట్రేషన్ అని అడిగారు. ఆన్సర్ అర్బన్ అడ్మినిస్ట్రేషన్, నాట్ రూరల్. నిగమ సభ, వన్ ఆఫ్ ద అసెంబ్లీ. దిస్ అసెంబ్లీ రూల్డ్ టౌన్స్ ఇన్ ది టైమ్ ఆఫ్ శాతవాహనాస్. నిగమ సభలో ఉన్న సభ్యుల్ని కులపతులు ఆర్ గహపతులు అంటారు. రైట్. నిగమ సభలో ఉన్న సభ్యుల్ని కులపతులు ఆర్ గహపతులు అంటారు. ఇవే వర్డ్స్ మళ్ళీ ఆర్యుల్లో కూడా ఉంటాయి. ఇండియాలో ఆర్యులు వెళ్ళారు, ఆర్యుల్లో కూడా కులపతులు గహపతులు అని ఉంటాయి. ఇవే వర్డ్స్ మనకి పట్టణాల పాలన చేసిన సభ్యులను, నిగమ సభ అనే ఒక అసెంబ్లీ పట్టణాలను పాలించింది. దాని గురించి అందులో ఉన్న సభ్యుల్ని ఏమంటాము, గహపతులు లేదా కులపతులు, గహపతులు లేదా కులపతులు అంటారు. ఏదేమైనా భట్టిప్రోలు పేటిక శాసనం, దిస్ ఇన్స్క్రిప్షన్ మెన్షన్డ్ అర్బన్ అడ్మినిస్ట్రేషన్. ఉన్నాగర్ ఇన్స్క్రిప్షన్ మెన్షన్డ్ సెంట్రల్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్. మేకధోని ఇన్స్క్రిప్షన్ మెన్షన్డ్ ఆర్ టెల్స్ అబౌట్ విలేజ్ అడ్మినిస్ట్రేషన్. నాసిక్ శాసనం గౌతమి బాలశ్రీ తన కొడుకు గౌతముద్ర శాతకర్ణి గురించి మనవడు నవనగర స్వామి అయిన వాసిష్ఠిపుత్ర రెండో పుల్మావి కాలంలో వేసింది. నాన్నగారి శాసనాన్ని దేవి నాగనిక మొదటి శాతకర్ణి గురించి తన పెద్ద కొడుకు వేదశ్రీ కాలంలో వేసింది. ఇప్పుడు మనం ఒకటి నాన్నగారు చెప్పాం, నాసిక్ చెప్పాం, ఈ తర్వాత వచ్చేమో వృషభదత్తుడి నాసిక్ శాసనం చెప్పాం, అలానే ఉన్నాగర్ చెప్పాం, మేఘధుని చెప్పాం, భట్టిప్రోలు చెప్పాం. మరికొన్ని శాసనాలు వీలైతే ఈరోజు ఈవినింగ్ పెడతాను. 10 అవుతుంది, నా క్లాస్ టైం అవుతుంది. మళ్ళీ వీలైతే మిగతా శాసనాలు కంటిన్యూ ఈవినింగ్ పెడతాను. ఈ లోపు వీటిని దుమ్ము లేపండి, సరేనా? మరి జాబ్ కొట్టాల్సిందే, కొట్టాల్సిందే, క్వశ్చనే లేదు, జాబ్ కొట్టాల్సిందే. ఓకే, సాల్యూట్, థ్యాంక్ యూ, గుడ్ మార్నింగ్.